ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం చిక్కుడుకాయ కూర. ఏంటి బెల్లం చిక్కుడుకాయ ఏంటక్క ఈ కాంబినేషన్ అంటారా? ఒకసారి తిన్నారు అంటే వదిలిపెట్టరు. ఇదేమి కొత్త రకం వంట ఏం కాదు. మా నాన్నమ్మ ఎక్కువగా మా చిన్నాన్న కోసం ఇష్టంగా చేసేది. మా చిన్నానికి ఈ కూర అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే మా చెల్లికి కూడా చాలా ఇష్టం. చాలా ఈజీ అసలు. ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి చిక్కుడుకాయలు బాగా చేసుకుని మంచిగా కడిగి అందులో వేసేసి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు తగినంత కారం ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు అవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత బెల్లం మంచిగా తురుముకుని బెల్లం కూడా వేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బెల్లం కరిగేంత వరకు మంచిగా తిప్పండి. బెల్లం కరిగిపోయిన తర్వాత నూనె పైకి మంచిగా తేలుతూ బెల్లం కూడా కరిగిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి టెంప్టింగ్ గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వేడివేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటే ఉంటది, అదిరిపోద్ది. మా చెల్లి లంచ్ బాక్స్ ఎలా ఉంటదంటే కూర బాక్స్ లో అన్నం పట్టుకెళ్తుంది అనమాట. ఇంక ఈ ఒక్క కూర వండినప్పుడే ప్రాపర్ గా రైస్ బాక్స్ పెట్టుకుంటది అనమాట. అలా ఉంటదనమాట. అంత చక్కగా ఉంటది కూర.